వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ఆకాంక్ష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు ఏపీ సీఎం రైతులకు భూపట్టాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు. నేడు విజయవాడలో పర్యటించనున్న వైఎస్ జగన్. జోగి రమేష్ ఫ్యామిలీని పరామర్శించనున్న వైసీపీ చీఫ్. శ్రీవారికి మకిలి అంటించి మహాకుట్ర చేశారు. ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారన్న ఏపీ సీఎం. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. నెయ్యికి బదులు ఫామ్ ఆయిల్ రసాయనాలు వాడారన్న పవన్ వెల్లడి. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? లడ్డూ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. కొదమలో లొద్దా జలపాతానికి పర్యాటకుల తాకిడి. జలపాతాన్ని సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఏపీలో జనాభా లెక్కల సేకరణకు షెడ్యూల్ ఖరారు. 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు రాష్ట్రంలో జనగణన. వ్యవసాయం దుండుగ కాదు, పండుగ చేసి చూపిస్తాం. పాలనలో కొత్త అధ్యాయం మొదలైందన్న సీఎం రేవంత్. రెండు రోజుల పాటు తెలంగాణలో జనసేనాని ఎన్నికల ప్రచారం. రేపు ఎల్లుండి ప్రచారంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం. ఇవాళ మేనిఫెస్టో ప్రకటించనున్న రాష్ట్ర బీజేపీ నేతలు. ఏడేళ్లలో అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ఏం తెచ్చారు? అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్. రేవంత్ సర్కార్ హామీలు అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శ. మా అభ్యర్థులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్న రఘునందన్ రావు. మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపించాలన్న బండి సంజయ్. కేంద్రం నుంచి నిధులు తెస్తామన్న కేంద్ర మంత్రి. ములుగు జిల్లాలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన. మేడారం జాతరలో బాలికపై అత్యాచారం వట్టిదేనని నిర్ధారణ. కాంగ్రెస్ కి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్న ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడి. రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభలో ధన్యవాద తీర్మానం. ప్రధాని ప్రసంగం లేకుండానే ఆమోదం తెలిపిన సభ. సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి భూమి కేటాయిస్తాం. కేంద్రానికి భూమి ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న మమత. ఎన్నికలకు ముందు ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పీల్ విచారణకు అంగీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం. మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు. 16 మంది కూలీలు మృతి. కేసు నమోదు. డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ. ఢిల్లీపై 6 వికెట్ల తేడాతో విజయం. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి టీమిండియా. కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ప్రేలాపనలు. శాంతి స్థాపనకు కోరుకుంటున్నామన్న షెహబాజ్ షరీఫ్. సంచలనం సృష్టిస్తోన్న F-18 సెక్స్ కుంభకోణం. బాధితులకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని. అంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టనున్న ఎలన్ మస్క్.
10 లక్షల ఉపగ్రహాలను పంపడమే లక్ష్యమని వెల్లడి. నైజీరియాలో సాయుధ ముఖ నరమేధం 200 మందిని అతి దారుణంగా చంపేసిన వైనం.